చేశారు. మూర్తి టీడీపీకి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. యాక్సిడెంట్ అవడం చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంఎస్ మూర్తి గారు కోనసీమ ప్రాంతం మూలపొలం గ్రామం. ఆయన అడ్వకేట్గా విశాఖపట్నం వెళ్ళి మరి ఇండస్ట్రీ పెట్టి మరి ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా 97 నుంచి 90 వరకు పార్లమెంట్ సభ్యుడిగా చేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు ఆయన. మరి విశాఖపట్నంలో మొదటి నుంచి పార్టీకి అండగా ఉండి బాగా పనిచేశాడు ఆయన. మంచి పార్టీకి అండదండలుగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం. పార్టీకి కూడా చాలా నష్టం, మాకందరికీ కూడా బాగా నష్టం. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి విద్యాదాత, రాజకీయాల్లో రాజనీతిజ్ఞతతో ఉండేటువంటి నాయకుడిగా ఏదైనా ఒక విషయం మీద పూర్తిగా స్టడీ చేసి అవగాహన చేసుకున్న తర్వాతనే శాసన మండలిలో చర్చకు వచ్చేటువంటి వారు. ఆ విధంగా గీతం యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది విద్యార్థుల్ని ఈరోజు దేశ విదేశాల్లో ఆయన పేరు చెప్పుకొని అనేక స్థాయిలో ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి విద్యార్థులు దేశం ప్రపంచం నలుమూలలా పంపించినటువంటి ఘనత కూడా ఎంఈ